ಮಾಡಿ ಗೆಲ್ಪಿಸ್ಕೊಂಡ ಮಾಡಿ చెప్పండి. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 41 వార్డుతో మా బీజేపీ తరఫున
కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ మున్సిపాలిటీ పరిధిలోని 41 వార్డుని అభివృద్ధి చేయడానికై మీ ముందుకు వచ్చినటువంటి జ్ఞాన మహేష్ని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని, అలాగే మోడీ గారి యొక్క ఆశయ సాధన కొరకు ఇంతకుముందు చెప్పినట్టు 140 పథకాలని ముందుకు తీసుకెళ్తూ అట్టి పథకాలని ఇంటింటికి గడప గడప చేర్చవలసిన బాధ్యత తనకుంది, దాంతో పాటు మాకు కూడా ఉన్నది. కాబట్టి మీరు ఈ యొక్క 41 వార్డు నుంచి భారీ మెజార్టీతో గెలిపించగలరని చెప్పేసి మా యొక్క మనం చేస్తాం. జై భారత్. జై శ్రీరామ్. మంచి ఉన్నారమ్మా అందరూ? ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి మన వార్డు, మన ఊరిది, మన వార్డు నుంచి నేను ప్రతిపాదిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రతిపాదిస్తున్నటువంటి అభ్యర్థి సీనియర్ నాయకులు. ముందుగానే మీకు ఒక గురువుగా తెలుసు, ఎందుకంటే అన్నకు స్కూల్ ఉండే ఇంతకుముందు. మంచిగా సిద్ధాంతం కోసం, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడేటటువంటి ఒక నాయకులు సోదరుడు మ్యాన మహేష్ అన్న గారు. వారిని ప్రతిపాదించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నుంచి మన ఇంతకుముందు 37వ వార్డు, ఇప్పుడు 41వ వార్డు అయింది మనది కొత్తది. 41వ వార్డు నుంచి బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా మ్యాన మహేష్ అన్న గారు ఉన్నారు. అదేవిధంగా మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ అన్న గారు, అదేవిధంగా మమత గారు, మన సభ్యులందరూ కూడా ఉన్నారు. శబరి గారు ఇంతకుముందు నేను కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు వారు కౌన్సిలర్గా పోటీ చేసిండ్రు పోయినసారి. వారందరికీ వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మ ఎంతో ప్రేమతో ఆడబిడ్డ మా బిడ్డ ముందుంటుంది అని మంచిగా భారీ మెజారిటీ ఇచ్చి ఒక కౌన్సిలర్గా గెలిపించిండ్రు 6 సంవత్సరాలకు ముందు. సంతోషం. చైర్మన్ని చేసిండ్రు, కానీ అక్కడ నన్ను నెగలనీయలేదు, ఉండనీయలేదు. మీ అందరికీ కూడా క్షమాపణలు చెప్తూ, మీ అందరికీ ముఖ్యంగా క్షమాపణలు చెప్తూ నేను రాజీనామా చేసిన 3 సంవత్సరాలకు ముందు. 3 సంవత్సరాల టర్మ్ తీసుకొని రాజీనామా చేసేసినాను. చేసి మళ్ళీ 3 సంవత్సరాలు అయింది. ఎన్నో మారినాయి. సరే, నేను నా చేతనైనంత నేను మీకు చేసుకున్నాను, కానీ ఇంకా కొంచెం చేయలేకపోయినాననే బాధ నాకు ఉండే. అందుకే క్షమాపణలు చెప్పుకుంటూ రాజీనామా చేసిన. నేను ఎవరికి క్షమాపణ చెప్పలే, నా వార్డు ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేసిన. ఎందుకంటే 5 సంవత్సరాలు ఉంటానని నమ్మకంతో గెలిపించిండ్రు. నెగలనీయక, ఉండనీయక రాజీనామా చేసి వచ్చిన. మరి ఇప్పుడు నా స్థానంలో, అదే స్థానంలో ఉండి ఆ పనులు ఏవేవైతే నేను వదిలేసిన పనులు, చేయలేకపోయిన పనులు ఉన్నాయో అవన్నీ చేయాల్సిందిగా మ్యాన మహేష్ అని నిల్చోబెట్టడం జరిగింది. దయచేసి నన్నైతే ఆడబిడ్డలాగా ఎంత సాదరంగా అభిమానించి ఓట్లేసి నన్ను పంపించిండ్రు, అట్లనే మహేష్ అన్నను కూడా మీ బిడ్డగా ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి మున్సిపల్కి పంపించాలి. మీకోసం కొట్లాడతారు, పోరాడతారు, ఏది ఉన్నా కూడా చూసుకుంటారు. ఆ హామీ నేను ఇస్తున్నాను. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా వార్డు మొత్తం కూడా 1 సైడ్ అయ్యి మొత్తంగా నాకు మంచి మెజారిటీ ఇచ్చిండ్రు. చాలా సంతోషం. ఎప్పటికీ కూడా మీకు రుణపడి ఉంటాను. ఇక్కడనే ఉంటా, మళ్ళీ వస్తా, మీ దగ్గరే ఉంటా, మీతోనే ఉంటా, మీ బిడ్డగానే ఉంటా. ఇప్పుడు ఇక మున్సిపల్ సమయం వచ్చింది. మ్యాన మహేష్ అన్నకి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి ఫిబ్రవరి 11 అమ్మ ఓట్ల పండగ. ఫిబ్రవరి 11 రోజు పొద్దున్నే పోయి మంచిగా అక్కడ కమలం పువ్వు గుర్తు కనబడుతుంది, మ్యాన మహేష్ అన్న పేరు ఉంటుంది. ఆ డబ్బాలోనే మంచిగా గుద్దండి ఓటు. మ్యాన మహేష్ అన్నకు భారీ మెజారిటీ ఇచ్చి మున్సిపల్కి పంపించాలి కౌన్సిలర్గా. బాధ్యత మీదే, మీ అందరి మీదనే పెట్టెళ్తున్నాను. సంతోషం. మీ బిడ్డగానే ఉంటా, మీతోనే ఉంటా. ఎంతో అభిమానంతో ఇప్పటికీ కూడా నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.